నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్త ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా డిమాండ్. టెలికమ్యూనికేషన్ రంగంలో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన సంస్కరణలు చిరస్మరణీయం. కాంగ్రెస్ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ స్పష్టీకరణ. రైతుల సాగునీటి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం 8 కోట్ల నిధుల విడుదల. తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ జోగిరెడ్డి వెల్లడి. వైఎస్ఆర్ కడప జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కొత్త ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అక్టోబర్ 3న ప్రచురితమయ్యే నూతన ఎలక్ట్రోల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అంజద్ బాషా కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 లక్షల ఓట్లు తొలగించారని, మరో 42 లక్షల మందికి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కడప నియోజకవర్గంలో సుమారు 67,000 ఓట్లు తొలగించారని, 77,000 మందికి నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు. గతంలో 2.87 లక్షలుగా ఉన్న కడప ఓటర్ల సంఖ్య ఎస్ఐఆర్ అనంతరం 2.17 లక్షలకు తగ్గిందన్నారు. సరైన ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే భవిష్యత్తులో న్యాయమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని అంజద్ బాషా పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, కొత్త ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఈ సందర్భంగా కోరారు. మరి ఇవాల్టి ప్రెస్ మీట్ మన ఆంధ్ర రాష్ట్రంలో జరగబో స్థానిక సంస్థల ఎలక్షన్స్కు సంబంధించింది. మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేకపోయినా ఎట్టకేలకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నిర్వర్తించాలని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషం. మరి అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లకు సంబంధించి మరి మున్సిపల్ కార్పొరేషన్స్కు మరి మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలి, డైరెక్ట్ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి అనౌన్స్ చేయడము, దాన్ని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ప్రజల యొక్క ఓట్లతో మరి ఆ మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్లు అయితేమి, కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్లు ఎంపిక కావడం జరుగుతుంది. మరి ఆ దిశలో మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినందుకు మేము కూడా సంతోషిస్తూ దానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి ఇవాళ ఈ ఎన్నికలు నిర్వర్తించాలని చెప్పి మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి ఆ నోటిఫికేషన్ కూడా 401/, స్టేట్ ఎలక్షన్ కమిషన్ F1/2026-1 డేటెడ్ 12/8/2026. దాంట్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తా ఉందంటే 1/1/2026 with reference to 1/1/2026 as the qualifying date, duly adopting the latest assembly electoral rolls అని చెప్పడం జరిగింది. అంటే 1/1/2026 ప్రామాణికంగా తీసుకొని ఏదైతే గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్టోరల్ రోల్స్ అంటే
ఆ సంబంధించిన ఓటర్ లిస్టును పరిగణలోకి తీసుకొని ఎన్నికలు నిర్వర్తించాలని చెప్పి మరి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి ఇవాళ ఖచ్చితంగా మా డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే, మేము లోకల్ బాడీ ఎలక్షన్స్కు సంసిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు నిర్వహించినా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఫేస్ చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఎన్నికలకు ఎప్పుడెప్పుడా వస్తాయని చెప్పి. మరి ఆ ఎన్నికల్లో పాల్గొనే దానికోసం మా నాయకులందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. మరి కానీ ఈ ఏదైతే కొత్త ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్తో మాత్రమే మరి ఈ ఎన్నికలు నిర్వర్తించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మరి అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగకోకుండా మీరు నిర్ణయం తీసుకొని మరి ఏదైతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆ వెలువడే ఆ కొత్త ఓటర్ లిస్ట్తో మరి ఎన్నికలకు ముందుకెళ్లాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందిమండలం వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్తో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు విజయ్, మోయినుద్దీన్లు పాల్గొన్నారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనను స్మరించుకున్నారు. అనంతరం సయ్యద్ గౌస్పీర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదాకీనతపై దృష్టి సారించారన్నారు. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ల వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు కొనియాడారు. రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారన్నారు. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత ఆయనకే చెందుతుందన్నారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేశారని అన్నారు. లేదా ముందు పెట్టాల్సింది సపరేట్ కావాలా ముందుకు రా. ఓకే కానీ సార్ కొంచెం ఈరోజు మన భారతదేశపు చారిత్రాత్మకంగా ఒక గొప్ప యువ మాజీ ప్రధాని, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క జయంతిని ఇక్కడ కడప జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందిమండలం వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందకరం. ఈ సందర్భంగా యువతకు ఒకటే తెలుపుకుంటున్నా, ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఏదైతే పునాది వేసినారో భవిష్యత్తు గురించి ఆలోచించి చాలా దార్శనికంగా ఆసియాలోనే మొదటి కంప్యూటర్ కొని, అదేవిధంగా టెలికాం టెక్నాలజీని, కంప్యూటర్ టెక్నాలజీని ఏదైతే అందించినారో, ఏదైతే పునాదులు వేసినారో దాని యొక్క ప్రతిఫలం మనము యావత్ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే అది భారతదేశం నుంచి అనేది ఈరోజు ఆ రోజు వేసిన పునాదిని ఈరోజు మనం చూస్తున్నాం. ఆ రోజు ఆయన నాటిన చెట్లను, దాని ఫలాలను ఈరోజు మనం తింటున్నాం. అటువంటి యువ మరియు అటువంటి దార్శనికం కలిగిన యువ ప్రధాని మనకు ఉండడం, ఆ రోజుల్లో మనం ఈరోజు గర్వించదగ్గ ప్రగతిని సాధించడం అది చాలా మాకు అదృష్టకరం. అదేవిధంగా
యువత గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, రాబోయే కాలంలో భారతదేశం ముందుకు తీసుకుని వెళ్ళాలనేసి యువత వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచించి తండ్రి బాటలో నడుస్తున్న రాహుల్ గాంధీ కూడా రాబోయే కాలంలో ప్రధానమంత్రి, నాన్నకు మించిన తనయుడిగా భారతదేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తాడని గొప్ప ఆలోచనతో, గొప్ప ఆశతో ఈ భారతీయులందరూ వేచి చూస్తున్నారు. అది తథ్యం. తద్వారా భారతదేశం చాలా ముందుకు వెళ్తుందని ఆశిస్తూ జై హింద్, జై కాంగ్రెస్. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసి దళిత గిరిజన కాలనీల అభివృద్ధికి పటిష్టంగా అమలు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించాలని, దళిత పారిశ్రామికవేత్తలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మునయ్య తెలిపారు. ఈరోజు కడప నగరంలోని చిలకలబాయి వద్ద ఉన్న సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించకుండా ఆయా వర్గాల అభివృద్ధి కోసమే పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు తగిన స్థాయిలో నిధులు కేటాయించి విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, స్వయం ఉపాధి, రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు, భూమి కొనుగోలు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. సబ్ ప్లాన్ నిధులను ఇతర సాధారణ పథకాలు, అవసరాలకు మళ్లించడం వల్ల ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. గత 2 సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్లైన మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లకు తగిన స్థాయిలో నిధులు విడుదల కాలేదని ఆరోపించారు. ఎస్సీల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసి కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 24వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత హక్కుల కోసం, దళిత సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని చెప్పి, అలాగే ఎస్సీ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని, పెండింగ్లో ఉన్న సబ్సిడీ బకాయిలను విడుదల చేయాలని చెప్పి, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్లు దళితుల సంక్షేమానికే నిధులు కేటాయించి అమలు చేయాలని చెప్పి అనేక దళితులు సాధించుకున్న హక్కులు సాధించుకునే దళిత హక్కుల కోసం ఆగస్టు 24వ తేదీన రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లాలోని దళితులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దళితులకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి కేవలం 1 సెంటు లోపల చిన్న అగ్గిపెట్టెల మాదిరి ఇస్తున్నాను, మేము అధికారంలోకి వచ్చి ఇస్తామని హామీ ఇచ్చి నేటికి కూడా వాటి గురించి అప్లికేషన్లు పెట్టి స్థలాలు వచ్చేది. అలాగే దాదాపు 28 దళిత సంక్షేమ పథకాలను మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో దళిత సంక్షేమ పథకాలను మేము పునరుద్ధరిస్తాం, ఎస్సీ కార్పొరేషన్కు నిధులు కేటాయించి నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు ఇస్తాం, ఈ జగన్మోహన్ రెడ్డి మీ యొక్క నిధులన్నీ పక్కదారి పట్టించి మీకు చాలా అన్యాయం చేశారని ఆ రోజు ఆయన దళితులకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించే అంశంలో కానీ, అలాగే ఎస్సీలకు లోన్లు ఇచ్చే అంశంలో కానీ, అలాగే 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దళితవాడల్లో ఇతర అగ్రవర్ణాలకు దీటుగా అభివృద్ధి చేసి సామాజిక వివక్షను రూపుమాపే దిశగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ను రూపొందించడం జరిగింది. దానికి నిధులు కేటాయించడం ద్వారా ఎంతో వెనుకబడిన దళిత కాలనీలు, రోడ్లు, కాలువలు, శ్మశానాల ప్రహరీ గోడలు అనేక విధాలుగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా అనేక గ్రామాలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు సంబంధించిన నిధులను నవరత్నాల పేరుతో ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించి పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చి కూడా నేటికి కూడా దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించడం లేదు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేటాయించి అమలు చేయడం లేదు. అలాగే దళిత పారిశ్రామికవేత్తలకు గత గవర్నమెంట్లో పెండింగ్ ఉన్న సబ్సిడీ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఎటువంటి దళిత గిరిజన సంక్షేమానికి సంబంధించిన అంశాలపైన
రివ్యూ జరపడం కానీ వారి అభివృద్ధికి పాటుపడడం కానీ ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఇటువంటి అనేక అంశాలపైన దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎస్టీ సప్లాన్ నిధులను వెంటనే కేటాయించి ఎస్సీ కార్పొరేషన్ నిధులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొని మన హక్కులు మనం సాధించుకునేదానికి చైతన్యవంతంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వినోద్ కుమార్ కడప పట్టణంలో మహావీర్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, రాజకీయంగా ఉన్నతమైన పదవులు పొందాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కల్మషం లేని వ్యక్తి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడూ అండదండలుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కమలాపురం మాజీ ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మహావీర్ సర్కిల్లో యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజులు, నిండు నూరేళ్లు, ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ప్రజాసేవకి అంకితం కావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా నిత్యం రాజకీయాలు అరకంటం లేకుండా మునిపే ఆయన 1996-97లోనే రాయలసీమ యువ పోరాట సమితి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించి అనేక రకాలుగా నిత్యం ప్రజాసేవకే అంకితమయ్యి ప్రజలతో మమేకం అయిన తర్వాత రాజకీయ అంగప్రవేశం చేయడం జరిగింది. అప్పుడు 2001లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, 2006-07లోనే మేయర్గా, దాని తర్వాత 2014-19 2 మార్లు కమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యంత మెజారిటీతో గెలుపొందిన నాయకుడు ఒక పోచంరెడ్డి రవీంద్రనాథ్ గారిని. అదేవిధంగా నిత్యం ప్రజలకే అంకితం చేసే, ప్రజలకు చేసిన సేవను గుర్తించి అంచెలంచెలుగా ఆయనకు రాజకీయంగా ఎదుగుదల చేసినటువంటి ఈ యొక్క ప్రజలకు కూడా ఆయన నిత్యం ప్రజాసేవలో అంకితమైనారు కాబట్టి అంచెలంచెలుగా రాజకీయం ఎదగడం జరిగింది. అదేవిధంగా మరొక ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజులు ఇంకా రాజకీయ ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఇంకా రాజకీయ ఉన్నత పదవులు ఆశించాలని ఈ యొక్క జన్మదినం సందర్భంగా వేడుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. రైతుల సాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం 8 కోట్ల నిధులను మంజూరు చేశామని తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో రైతుల సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిధుల మంజూరుపై తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి ఈరోజు పులివెందుల టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని వేలాది ఎకరాలకు నీరు అందించేందుకు చేపట్టిన చర్యలు, చెరువుల పునరుద్ధరణ పురోగతిని ఆయన ఈ సందర్భంగా వివరించారు. రైతుల సాగునీటి అవసరాల నిమిత్తం పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి చొరవతో జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ వెంటనే 8 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నాయం చెరువు నుంచి ప్రారంభమై వేముల కొత్తపల్లె, బక్కన్నగారిపల్లె, టీ వేములపల్లె, కొండమ్మకుంట తదితర చెరువులను నింపుతుందన్నారు. దీని ద్వారా వేముల కొత్తపల్లె, గిడ్డంగివారిపల్లె, చింతరాంపల్లె, కుప్పాలపల్లె గ్రామాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని వారు తెలిపారు. వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని చెరువులను నింపుతున్నామని, మొత్తం 20 స్కీమ్లలో ఇప్పటికే 16 చెరువులను మిగిలిన పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.
మిగిలిన 4 చెరువుల ట్రయల్ రన్ పూర్తయిన వెంటనే మొబ్బు చింతలపల్లె పథకం ద్వారా వెంటనే గ్రామాలకు నీటి సరఫరా ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. వెళ్తాయి. ఇప్పుడు ఈ కొండమ్మకుంట అనే చోట మరొక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే గిడ్డంగవారపల్లి కూడా నీళ్ళు పోతాయి. ఇవన్నీ ఈ మొత్తం నేను చెప్పిన చెరువులన్నీ ఇప్పుడు ఈ 8 కోట్ల భాగంగా సరిపోతాయి. మనకు అన్ని పల్లెలకు మనకు దీనివలన దాదాపుగా వేములకొత్తపల్లె, వెలవారపల్లె, గిడ్డంగవారిపల్లె, బక్కనగారిపల్లె మరియు చింతరాంపల్లె, కుప్పాలపల్లె ఈ గ్రామాల్లో వేలాది ఎకరాలకు ఉపయోగంగా ఉంటుంది. ఇంత మంచి మనకు చేసినందుకు కలెక్టర్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం ఈ ఎల్నినో ప్రభావం ఉండి వర్షపాతం తక్కువగా ఉన్నా కూడా మనం దాదాపుగా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు నింపుతాను. మొత్తం మనం వెల్దండ్ల దగ్గర నుంచి దాదాపుగా వేముల చెరువు వరకు ప్రతి ఒక్క చెరువు అన్ని చెరువులు నింపినాము. మనం టోటల్గా 20 స్కీముల్లో భాగంగా అవుట్ ఆఫ్ 16 పూర్తి చేసినాము. మనం ఒకే ఒక 4 చెరువులు నింపాల్సింది. అది కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వలన అది కస్టమైజ్డ్ కాబట్టి మనం దాని స్పేర్స్ దొరక్క ట్రై చేస్తున్నాము. ఒక 2-3 డేస్లో ఖచ్చితంగా అవి వస్తానే ఆ 4 చెరువులు నింపి సంపూర్ణంగా పులివెందుల తాలూకాలో ప్రతి చెరువుకు ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా రైట్ కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏ రైతు ఇబ్బంది పడకుండా చేస్తాము. అలాగే పీబీసీకి వస్తే ఈ వేసవి లాస్ట్ మార్చిలో అందరూ పత్తి వేసుకున్నప్పుడు రైతులందరూ వచ్చి అడిగినారు, అసలు పత్తికి మేము వేసుకుంటాము, నీళ్ళు ఇస్తారా ఈరా అంటే మీకు ఎటువంటి అనుమానం లేదు, ఖచ్చితంగా ఇస్తామని ఇన్ఛార్జి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం ప్రతి ఒక్క రైతుకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పత్తికి నీళ్ళు ఇచ్చినాము. అలాగే ఇప్పుడు మనం అందులో భాగంగా చాగలేరు, అలా నాగూరు ఆ చెరువులు కూడా ఇప్పుడు నీళ్ళు పోతూ ఉన్నాయి. పీబీసీలో ఉన్న ప్రతి చెరువును మన నందిపల్లి చెరువు కూడా పూర్తిగా నింపేసినాము. పీబీసీ నుంచి కూడా ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది సాగు మరియు తాగునీరుకు రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని తెలియజేసుకుంటాను. జింద్రపల్లి సంబంధించిన రైతులు నీళ్లు కావాలని అడుగుతున్నారు. ఎప్పుడు దాన్ని చేస్తారు? ఇప్పుడు గుణకనపల్లి స్కీము గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్నది. దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసినారు. దానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అన్నీ క్లియర్ అయినాయి. నిన్న అన్న కలెక్టర్ గారితో మాట్లాడి వచ్చినాడు. అది ఈరోజు స్టార్ట్ చేస్తారు గుణకనపల్లిది. తర్వాత మొబ్బుజింతలపల్లిది కూడా ఆల్రెడీ నిన్నంతా ట్రయల్ రన్ అంతా అయిపోయింది. అది కూడా రేపు నుంచి స్టార్ట్ చేస్తారు. మొబ్బుజింతలపల్లె, కనకింద కొట్టాలకు ఈ 2 గ్రామాలకు నీళ్లు రేపటి నుంచి పోతాయి. కడప జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నంది మండలం వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఐవైసీ అర్బన్ సిటీ క్యాంపెయిన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, సయ్యద్ ఖాజా మొయిద్దీన్లు మాట్లాడుతూ నగరంలోని అసంఘటిత కార్మికుల రక్షణ కోసం బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అనే క్యాంపెయిన్ను ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ ఇంకా గౌరవప్రదమైన జీవన హక్కును కల్పించిందని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని నగరాలను తమ శ్రమతో నడిపిస్తున్న స్విగ్గీ, జొమాటో డెలివరీ రంగాలు లాంటివి మరెన్నో అసంఘటిత కార్మికులకు నేటికి క్షేత్రస్థాయిలో ఈ హక్కులు నిరాకరించబడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ శ్రామికుల రాజ్యాంగ హక్కులైన ఆర్టికల్ 14, 19, 21ల సాధనకై ఫ్రేమ్వర్క్ను మొదలుపెట్టినట్లు వారు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్గా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు తెలిపారు. దేశంలో కార్మికులు పడుతున్న బాధలను స్వయంగా అతి దగ్గరగా చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇంకనూ దేశంలో అనేక చోట్ల షాపింగ్ మాల్స్లో, హాస్పిటల్స్లో, పెట్రోల్ బంకులలో వివిధ రకాలైనటువంటి కార్మికులందరినీ కలిసి ప్రత్యక్షంగా వారి సమస్యలను, వారి బాధలను తెలుసుకొని వారికి ఉద్యోగం చేసే సమయంలో భద్రత కల్పించాలని
కాంగ్రెస్ పార్టీ అనుకొని ఈరోజు యూత్ కాంగ్రెస్ తరఫున శ్రమజీవులు అనే కార్యక్రమంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు పోస్టర్ లాంచింగ్ చేయడం జరుగుతుంది. కార్మికుల యొక్క కష్టానికి, కార్మికుల భద్రత కోసం యూత్ కాంగ్రెస్ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. మీడియా ముఖంగా పోస్టర్ లాంచ్ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు, ఉదయభాను చిప్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు నూనె పవన్ తేజ నాయుడు గారి సూచన మేరకు బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మెహనత్ కా హాత్ అని చెప్పి ఒక ఫ్రేమ్వర్క్ కింద డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, స్విగ్గీ అయితేనేమి, జొమాటో అయితేనేమి, అలాంటి డెలివరీ బాయ్స్ వాళ్ళ యొక్క సమస్యల మీద ఈ పోరాటం అనేది కొనసాగుతుంది. ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం వాళ్ళకు సమానత్వము, స్వేచ్ఛ, గౌరవప్రదంగా జీవించే హక్కు అనేది ఉంది. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ హక్కును కాలరాస్తున్నారు. కాబట్టి యువజన కాంగ్రెస్గా రాబో రోజుల్లో ఈ క్యాంపెయిన్ ద్వారా మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం అవుతున్నాము. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మరింత రాబోయే రోజుల్లో మీకు సరైన బుద్ధి చెప్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్గా ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. కడప నగరపాలక సంస్థ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో శ్రీ 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 వరసిద్ధి విఘ్న వినాయక ఉత్సవ కమిటీ నేతృత్వంలో తృతీయ వార్షికోత్సవ భాగంలో ఈ ఏడాది నిర్వహిస్తున్న కార్యక్రమాల మహోత్సవ పోస్టర్లను కడప ఐడెంటిటీ హాస్పిటల్ అధినేత మధుసూదన్ ఆవిష్కరించారు. కడప నగరంలో పచ్చదనం ఇంకా పర్యావరణం సంరక్షించే అడుగులో తొలి అడుగు కార్మికులే అనే నినాదంతో గత ఏడాది ఉత్సవాలలో పండ్లతోటి, కూరగాయలతోటి శ్రీ వినాయక ఉత్సవాలు చేయడం చేశారు. ఈసారి నూతనంగా కార్మికుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కోసం, అలాగే కార్మికుల కోసం మినీ అసెంబ్లీ మోడల్ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో మధుసూదన్ పాల్గొని మాట్లాడుతూ పర్యావరణం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి, నిరంతరం ప్రజల కోసం చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సంవత్సరం ఈ వినాయక ఉత్సవాలలో భాగస్వామ్యం అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. అంతేలే సార్, మీరు సెంటర్కి రండి సార్. సిపి అట్లా సార్, ఒక నిమిషం. ప్రెస్ వాళ్ళు వీడియో పెట్టమన్నారు, ఇప్పుడు దాకా వచ్చిపోయినారు సార్, మీకోసం వెయిటింగ్ అక్కడ. నేను అదే సార్ చెప్పింది. సార్ ఈరోజు ఈ సంవత్సరం కడప నగరపాలక సంస్థ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ నిర్ణయించినారు. ముఖ్యంగా ఇటు చూస్తే పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈరోజు ఈ కార్మికులు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. పోయినసారి వెజిటేబుల్స్తో, కూరగాయలతో చేసిన పరిస్థితి, ఈసారి దానికంటే ముందుగా పర్యావరణ పరిరక్షణకి ఒక అడుగు ముందుకేసి ఈరోజు మట్టి విగ్రహాలను ప్రదర్శించడం జరుగుతుందని వాళ్ళ యూనియన్ ప్రెసిడెంట్, వాళ్ళ యూనియన్ జనరల్ సెక్రటరీలంతా తెలియజేయడం జరిగింది. దీనికి ముందుగా ప్రతి ఒక్కరూ కడప నగర పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అందరూ ఒక అడుగు ముందుకేసి ఈరోజు మట్టి విగ్రహాలని ప్రదర్శించుతూ మరియు పర్యావరణానికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్లాస్టిక్ రహిత పర్యావరణ పరిశుభ్రత లక్ష్యంగా ఈరోజు అందరూ కూడా వాళ్ళ నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయాల కట్టుబడి తీసుకోవాలని మేము అందరం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇటు చూస్తే మేము డాక్టర్స్గా కడపలో అందరికీ, ఎందుకంటే చాలామంది పేషెంట్లు వస్తుంటారు డాక్టర్స్ దగ్గరికి, వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ పొల్యూషన్ అనేది ఉండకూడదు, ప్లాస్టిక్ రహిత పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు అడుగు వేయాలని తెలుపుకుంటూ మరొకసారి ఈ 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్మికులు అన్ని విధాల తోడ్పాటు చేయాలని చెప్పేసి, వాళ్ళకి సహకారం చేయాలని, పర్యావరణ ముప్పు లేకుండా ఈ మెసేజ్ని నేను తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా డిమాండ్. టెలికమ్యూనికేషన్ రంగంలో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన సంస్కరణలు చిరస్మరణీయం. కాంగ్రెస్ కడప నగరాధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ స్పష్టీకరణ.
రైతుల సాగునీటి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం 8 కోట్ల నిధుల విడుదల. తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్ జోగిరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.